మన బాయ్‌తో ఈరోజు డే 14 ఆఫ్ లివింగ్. ఏ జంబరింబే లాలా జంబలే వలే లాలిలో శుభోదయం గైస్. రోజు నేను వీడిని వాక్య పట్టుకుపోతున్నానా, లేకపోతే నన్ను వీడు వాక్య పట్టుకుపోతున్నా అర్థమైతలేదు. అందులో డౌట్ ఏముంది బాయ్, నేనే పట్టుకోపోతున్నా కదా. ఒక గంట సేపు తిప్పిన తర్వాత పనులు స్టార్ట్ చేసిండు బాయ్. అయిపోయినాక ఫ్లాట్కి వచ్చి మా వాడికి వాటర్ పెట్టిన. నీకు ముందే చెప్పిన బాయ్, నా మూతల కెమెరా పెట్టదని వినవు నువ్వు. వీడి పని మంచిగా ఉంది. 24 గంటలు 23 గంటలు పడుకుంటాడు. ఇంకా మనం మన పనులు స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్. కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది, పర్లేదు ఆమ్లెట్ అయితే బాగానే వచ్చింది. కాప్స్ కోసం బనానా కూడా యాడ్ చేసిన. ఇంకా కూర్చొని తింటుంటే ఇడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు. మిట్ట చూస్తున్నాను, ఒక బనానా పీస్ వేసిన. బాయ్ వీకెండ్ కదా, బయట తీసుకుపోవచ్చు కదా. సరే పోదాం నడు, టీషర్ట్ వేస్తుందా? మళ్ళీ గెట్ రెడీ విత్ మీ. ఇంకెన్ని టీషర్ట్లు ఉన్నాయి బాయ్ నీ దగ్గర? కుప్పలు కుప్పలుగా దాచా లోపల. ఎట్లుంది జిమ్ టీషర్ట్? వెచ్చగా ఉన్నాయి బాయ్. కామెంట్ చేయండి గైస్, నా టీషర్ట్ ఎలా ఉందో. ఏడికి పోతున్నాం బాయ్ మనం ఇప్పుడు? చూస్తావు కదా జిమ్మి, బ్యాగ్ అయితే పట్టుకురా. బ్యాగ్ అంటే జిమ్కి పట్టుకోపోతుండే నన్ను ఎప్పుడు. ఏదో ఒకట్లే, బయటికి అయితే పోతున్నాను కదా. కిందికి వచ్చి ఆటో ఎక్కి స్టార్ట్ అయినాం. నేను ఆటో వాణ్ణి. ఈరోజు జిమ్నాస్టిక్ చేద్దామని అకాడమీకి వచ్చిన. బాయే ఈరోజు నాకు జిమ్నాస్టిక్ ట్రైనర్. ఫస్ట్ వార్మప్ చేసి అన్ని స్ట్రెచెస్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేసిన. బాయ్ అది రాంగ్ ఫామ్, కరెక్ట్ చేయి. మొత్తం తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చేయి ఫస్ట్. చేస్తాను అట్లా మీదికి రాక ఆగు. ఇంకా నెక్స్ట్ రోల్స్ చేసిన. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ కార్ట్ వీల్స్. పర్ఫెక్ట్ గా రాకపోయినా గానీ మెల్లగా ప్రోగ్రెస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్ చేసిన. ఫస్ట్ అది మిస్ అయిపోయి కింద పడిపోయినా. పడ్డావా? మళ్ళీ ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్ ట్రై చేసిన. ఈసారి పర్ఫెక్ట్ వచ్చింది. అట్లనే మళ్ళీ ప్రాక్టీస్ చేసిన. షిట్, ఈసారి పడలేదు. ప్రాక్టీస్ అయిపోయినాక ఆటో ఎక్కి ఫ్లాట్ కి స్టార్ట్ అయిపోయినాం. వచ్చినాక డైరెక్ట్ స్నానంకి వెళ్ళిపోయినా. అందరు హెయిర్ కేర్ రొటీన్ అని అడుగుతురు కదా, చెప్తా చూడు. నాది చాలా సింపుల్ ఉంటది. షాంపూతో వాష్ చేసి కండిషనర్ పెట్టి షవర్ కంప్లీట్ చేసుకుంటా. నాది వేవీ అండ్ కర్లీ హెయిర్ కాబట్టి హెయిర్ పెట్టున్నప్పుడే క్రీమ్ అప్లై చేస్తా. దెన్ సీరం పెట్టి కల్స్ మెయింటైన్ అవ్వడానికి స్క్రంచ్ చేస్తా. అంతే, మన హెయిర్ కేర్ రొటీన్ అయిపోయింది. హెయిర్ కేర్ ఒక్కటి సరిపోదు, డైట్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా అయిపోయినాక ఇద్దరికి కుకింగ్ స్టార్ట్ చేసిన. మా వాడికి వెజిటేబుల్ రైస్, నాకు చికెన్ కర్రీ. వాడి ఫుడ్ చల్లర్ పెట్టి దానిలో ఎగ్ యాడ్ చేసి వాడికి పెట్టిన. ఇంకా నేను ఫుడ్ పెట్టుకొని తింటుంటే మా వాడి ఫుడ్ తినేసి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు. బాయ్ టేస్ట్ బాగుంది, ఇంకొంచెం పెట్టచ్చు కదా. ఫస్ట్ ముక్కు తుడుచుకోరా నువ్వు. ఇప్పుడు హెయిర్ కి ఫైనల్ టచ్ ఇద్దాం. హెయిర్ డ్రైయర్ లేదు కాబట్టి నార్మల్ గా హెయిర్ డ్రై అయ్యేదాకా వెయిట్ చేసి హెయిర్ స్టైలింగ్ చేసుకున్నా. అట్లనే కొన్ని వర్క్ కంప్లీట్ చేశాక నైట్ డిన్నర్ తినేసి కిందికి వాక్ కి పోయినాం. ఇంక చలిలో జల్దీ వాక్ కంప్లీట్ చేసుకుని ఫ్లాట్ కి వచ్చేసినాం. ఇంకా పడుకునేటప్పుడు బాయ్ని వాడు బెడ్ లో పడుకోమంటే నా బెడ్ లో సెటిల్ అవుతుండు. సరే పోతున్నా తిన్న బెడ్లోకి. ఓకే బాయ్, గుడ్ నైట్.